హే లవ్లీ పీపుల్, హ్యావ్ ఏ బ్యూటిఫుల్ డే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందాల లోగిలి. ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ అమ్మాయిలు జాగ్రత్త. రచించిన వారు డి కామేశ్వరి గారు. ఇక కథలోకి వెళ్తే, ఓ చేతిలో పాప, రెండో చేత్తో బరువైన ప్లాస్టిక్ బ్యాగు, భుజానికి నిండుగా ఉన్న హ్యాండ్ బ్యాగుతో బస్సు కోసం ఎదురు చూస్తూ అసహనంగా నిల్చుంది భారతి. ఎండాకాలం ఏమో. ఉదయం 8:30కే ఎండ చుర్రుమంటోంది. ఉక్క, చెమట, చీదరతో చేతిలో పాప చిరాగ్గా ఏడుస్తోంది. చేతిలో బరువు, దానికి తోడు పాప ఏడుపు. రాని బస్సు కోసం ఎదురుచూపుతో నీరసం వస్తోంది భారతికి. పిల్లని నేల మీద కూలేసి కింద కూలబడాలన్నంత చిరాగ్గా ఉంది ఆమెకు. ఏమున్నా ఏం లేకపోయినా మధ్యతరగతి సంస్కారం ఉంది కనుక అంత పని చెయ్యలేక చేతిలో పిల్లవైపు గుడ్లూర్మి చూసి భయపెడుతూ గొణుక్కుంది. భారతి, నువ్వేనా? దూరం నుంచి చూసి నువ్వా కాదా అనుకున్నాను. ఇదేమిటే ఇలా అయిపోయావు? గొంతు విని చటుక్కున తలి తిప్పి చూసింది భారతి. సునయన, పేరులాగే పెద్ద కళ్ళతో అందంగా ఉన్న నయన, బిఏలో క్లాస్మేట్. ఏమిటలా చూస్తున్నావు? గుర్తుపట్టలేదా? నయన నవ్వుతూ అంది. గుర్తెందుకు పట్టను? హఠాత్తుగా కనిపిస్తే. ఏం చేస్తున్నావు? ఈ ఊర్లోనే ఉంటున్నావా? పెళ్ళయిందా లేక ఉద్యోగమా? భారతి ప్రశ్నలు కురిపించింది. ఆరోగ్యంతో మిసమిసలాడుతూ ఖరీదైన బట్టల్లో అందంగా మెరిసిపోతున్న ఆమెను చూసి భారతి మనసు కృంగిపోయింది. పెళ్ళయింది. మా వారు ఇంజనీరు, పెద్ద కంపెనీలో పనిచేస్తున్నారు. మంచి జీతం, ఇల్లు, కారు అన్నీ ఇచ్చారులే. నువ్వేమిటి ఇలా ఉన్నావు? కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని ఇలా నల్లగా పుల్లలా అయిపోయావేంటి? మీ ఆయనేం చేస్తున్నారు? ఈ పాప నీ పాప? ఎన్నాళ్ళయిందేమిటి పెళ్ళయి? సునయన కుతూహలంగా అడిగింది. భారతి ముఖం ముడుచుకుంది. జవాబు చెప్పడానికి తడబడింది. ఆమెని అవస్థ నుంచి తప్పిస్తున్నట్లు బస్సు వచ్చి ఆగింది. సారీ నైనా, ఈ బస్సు మిస్ అయ్యానంటే మరో అరగంట వరకు దొరకదు. బిహెచ్ఈఎల్ స్కూల్లో పనిచేస్తున్నాను. ఇంకోసారి కలుద్దాం. మీ ఇల్లెక్కడో చెప్పు అంటూ గాబరాగా బస్సు ఎక్కేసింది సునయన. ఇంటి గుర్తులు ఏవో చెప్పింది. అవి భారతి చెవికి ఎక్కనే లేదు. బస్సు కదిలింది. ఏదో ప్రమాదం తప్పినట్టు ఊపిరి పీల్చుకుంది భారతి. ఎవరన్నా తెలిసిన వారు కనిపిస్తే ఏదో తప్పు చేసిన దానిలా తప్పించుకొని పారిపోవాలనిపిస్తుంది. వెధవ బతుకైపోయింది. అనుక్షణం తనను తాను నిందించుకుంటూ చావలేక బతికే బతుకు ఇది. భారతికి ఉక్రోషంతో ఏడుపు వచ్చినట్లయింది. విసుగంతా చేతిలో గిజగిజలాడుతున్న పిల్ల మీద చూపించి ఒక్కటేసింది. పిల్ల ఏడుపు లంకించుకుంది. ఏడుస్తున్న పాపని చచ్చినట్టు సముదాయించాల్సి వచ్చింది. మొదటి బస్టాపులో దిగి 2 సందులు నడిచి అక్కడ బేబీ కేర్ సెంటర్లో పాప సామానుని ఆయా చేతికిచ్చి మళ్ళీ వచ్చి బస్టాపులో నిల్చుని బిహెచ్ఈఎల్ వెళ్లే బస్సు కోసం ఎదురు చూడసాగింది భారతి. జీవితంలో సగభాగం ఈ బస్సుల కోసం ఎదురు చూడడంలోనే అయిపోతుంది. ప్రయాణించటంతోటే సరిపోతుంది అనుకుంది. మళ్ళీ సాయంత్రం వచ్చి బస్సు దిగి పాపని పికప్ చేసుకుని మళ్ళీ బస్సు ఎక్కి ఇల్లు చేరి ఇన్ని టీ నీళ్లు తాగి ట్యూషన్కి వచ్చిన పిల్లలకి 7:30 వరకు పాఠాలు చెప్పి ఉదయం 5 గంటలకి వండుకున్న చల్లని మేకుల్లాంటి అన్నం ఇంత పచ్చడి చారు వేసుకుని తిని వళ్ళెరగకుండా నిద్రపోయి మళ్ళీ తెల్లవారి లేచి వంట ఆరంభించి ఇన్ని చపాతీలు చేసుకుని టిఫిన్ బాక్స్లో పెట్టుకుని పాప కోసం పాలు, అన్నం, బిస్కెట్లు వగైరాలు ప్లాస్టిక్ బ్యాగులో సర్ది పాప తను స్నానం చేసి ఇల్లు సర్దుకుని మళ్ళీ పరుగెత్తి బస్సులు ఎక్కడం, ఇది తన జీవితం. ఇదా తను కలలు కన్న జీవితం? ఉదయం లేచింది మొదలు పొట్టకూటి కోసం అరక్షణం విశ్రాంతి లేకుండా పరుగులెత్తే జీవితమా తను కోరుకున్నది? ఏ ప్రేమ కోసం తప్పించి తప్పటడుగు వేసిందో ఆ ప్రేమ, అనురాగం అన్నీ ఎండమావులు, దూరపు కొండలు అని అర్థం అయ్యేటప్పటికీ మెడకి గుదిబండలా ఓ పాప. ఆ పాప కోసం జీవోత్సవంలా బతికే తను మిగిలారు. బతుకులో మమత, తీపి, కోరిక అన్నీ చచ్చిపోయినా ఏదో కసితో తనని తాను శిక్షించుకోవడానికన్నట్టు బతికి ఏడుస్తోంది. పాత జీవితాన్ని గుర్తు చేసి ఏ మనుషులు కనిపించినా, ఏదన్నా సంఘటన జరిగినా ఆ రోజంతా భారతి మనసు వికలమైపోతుంది. బండబారిన గుండెతో బతికీడ్చే ఆ గుండెపై సమ్మెటపోట్లు తగులుతాయి అప్పుడప్పుడు పాత పరిచయస్తుల్ని చూసినప్పుడు. సునయన ఎంత అదృష్టవంతురాలు! చక్కటి భర్త, హోదా, అందం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నింటినీ గుత్తకి తీసుకున్నట్లు ఎంత హాయిగా ఉంది.
ఆ హాయి ఆనందం తనకి దక్కకుండా చేసుకున్నది తనేగా. కావాల్సిందే ఈ శాస్తి తనకి. భారతికి ఉక్రోషం ఆవేదనతో కన్నీళ్లు జారాయి. తను ఓ ఇంజనీరుకి భార్య అయి ఉండేదే. ఈనాటి సునయనలో తను ఆనందంతో అందంతో ఆరోగ్యంతో ఐశ్వర్యంతో మిసమిసలాడుతూ కారులో తిరిగేది. చేతులారా అన్నింటినీ దూరం చేసుకుంది తనేగా. ఇప్పుడు తనెవరిని బ్లేమ్ చేయగలదు. ఇడియట్, యూ డిజర్వ్ ఇట్. కసిగా తనని తాను మరోసారి తిట్టుకుంది. ప్రేమట, ప్రేమ, యూ బ్లడీ పుల్. ప్రేమ, లవ్ ఇవన్నీ అందనంత వరకే అందంగా కనిపించి ఊరిస్తాయి. పెద్ద ప్రేమికులుగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన రోమియో జూలియట్, దేవదాసు పార్వతి, సలీం అనార్కలి వీళ్ళందరి ప్రేమ సఫలం కాలేదు కనుక అమర ప్రేమికులుగా నిలిచిపోయారు. అదే వీళ్ళందరి ప్రేమ పెళ్లిగా మారితే అప్పుడు తెలిసేది వీళ్ళంతా ఎంతటి అమర ప్రేమికులో. అప్పుడు వీళ్ళ ప్రేమలు పేర్లు నామరూపాలు లేకుండా పోయేవి. ప్రేమ షిట్. ఈ ప్రేమల గురించి గొప్పగా రాసే రచయితలందరినీ షూట్ చేసి పారేయాలి. ప్రేమలు త్యాగాలు చూపించి ఆడపిల్లల్ని వెర్రెక్కించేటట్లు చేసే ఈ రచనలన్నీ తగలపెట్టాలి. ప్రేమ కథలుగా సినిమాలు తీసి ప్రేక్షకులని మోసం చేసి డబ్బు సంచులు నింపుకునే నిర్మాతలను క్షమించకూడదు. తెలిసి తెలియని వయసులో పుస్తకాలు చదివి సినిమాలు చూసి ప్రలోభంలో పడి ఉచితానుచితాలు మర్చిపోయేట్టు మైమరుపులో భ్రమలో పడేసే ఈ రాతలన్నీ తగలబెట్టాలి. ప్రేమంటే దూరంగా ఉన్నప్పుడే దాని మజా. అందగానే అది అతి మామూలుగా అయిపోతుంది. వెర్రి మొహాల్లారా. అంచేత ప్రేమ మెరుగులు ఎండమావులని తెలుసుకోండి. ఎండమావి ఊరిస్తుంది తప్ప దాహం తీర్చదు. పిచ్చి నాయనల్లారా, ఈ పుస్తకాలు కావలిస్తే సరదాగా చదువుకోండి కాలక్షేపానికి. అంతేకాని ఆచరణలో పెట్టకండి అని ఓ హెచ్చరిక ఏ రచయితలు రాయరు. సిగరెట్టు పెట్టు మీద సిగరెట్లు ఆరోగ్యానికి హానికరం అన్న హెచ్చరికల ఈ ప్రేమ కథలు మీ భవిష్యత్తుకి హానికరం అన్న క్యాప్షన్ చివర్న ఈ రచయితలు చేర్చరేం. ప్రేమ అన్నది అందమైన ఊహ మాత్రమే. ఊహగా ఉన్నంతవరకే అందులో తీపి. అంతకంటే ప్రేమ నుంచి ఏమీ ఆశించకండి. ఏ వెధవ ఏ త్యాగాలు చెయ్యడు ప్రేమ కోసం. అమ్మాయిలు జాగ్రత్త. ప్రేమని గురించి చదవండి, ఊహల్లో ఆనందించండి, కలల్లో తేలిపోండి, కానీ ప్రేమలో పడకండి. పడినా అది పెళ్లి దాకా రానియకండి. రానిచ్చారా ఆనాటితో మీ జీవితం అధోగతే అని నమ్మండి అని అరిచి అందరికీ చెప్పాలని ఉంటుంది భారతికి. అలా అరవలేదు కనుక తెలిసిన ప్రతి టీనేజ్ పిల్లకి కొత్త సంవత్సరం క్లాసు తీసిన మొదటి రోజు మొదటి పాఠం ప్రేమ గురించే చెప్తుంది భారతి. తన జీవితం కథగా మలచి, అమ్మాయిలు మీరంతా వికసిస్తున్న మొగ్గలు. ఆ మొగ్గ రేకు విప్పి పరిమళాలు వెదజల్లక ముందే నేల రాలిపోయే దుర్గతికి లోను కాకండి. ప్రేమ అన్న పదమే ట్రాప్. నమ్మకండి, మోసపోకండి. ఆడపిల్లలు మీ అక్కలాంటి దాన్ని. మీరు చదువుకోవడానికి వచ్చారు కానీ ప్రేమ పాఠాలు వినడానికి రాలేదని నాకు తెలుసు. బడిలో చదువుకునే పాఠాలు ఎలాగూ నేర్చుకుంటారు. జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠం ఇది. ఈ వయసులో ప్రతిదీ రంగులమయంగా అందంగా కనిపించి ఊరిస్తుంది. మధువు గ్రోలాలని భ్రమరం దరిచేరితే పువ్వు తన రంగులని మరింత అందంగా కనిపించేటట్టు చేసి ఆకర్షించాలని తాపత్రయపడుతుంది తప్ప ఆ భ్రమరం మకరందం కోసం మాత్రమే తన దరి చేరుతుంది, తర్వాత వేరే పువ్వు దగ్గరికి చేరుతుంది అని గ్రహించలేదు. అలా అమాయకపు విరిసి విరియని ఆ లేత మొగ్గ భ్రమరాకర్షణకి లోనైపోతుంది. అమ్మాయి ఆ టీనేజ్లో ప్రతి అబ్బాయి తన అందానికి సమ్మోహితుడైపోయాడని, తనని మనసారా వాంఛించి ప్రేమిస్తున్నాడని, ఆ ప్రేమ ఆ మధురానుభూతి తనకి మాత్రమే దక్కిన వరం అని ప్రతి అమ్మాయి నమ్ముతుంది. ఆ ఆకర్షణకి లోను కాకుండా నిగ్రహించుకోగలిగిన అమ్మాయిలు అదృష్టవంతులు. ఆ ఆకర్షణకి లోనైన అమ్మాయి పతనానికి ఆనాడే పునాది పడుతుంది అని గ్రహించండి. మీ ప్రేమకి తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉండి అది పెళ్లి వరకు దారి తీస్తే కొంతలో కొంత నయం. పెళ్లితో ప్రేమ చచ్చినా ఆ వివాహ బంధానికి కట్టుబడి 100కి 90 మంది భార్యాభర్తల్లో ఏ స్పందన లేకపోయినా బతికీడ్చవచ్చు. ఏం జరిగినా ఇటు అటు పెద్దవారు అండగా ఉంటారు. మీ ప్రేమకి పెద్దల అనుమతి లేకపోతే మాత్రం మూర్ఖంగా ఆ ప్రేమని నమ్ముకుని మోసపోకండి. ఆ ప్రేమ మిమ్మల్ని దరిచేర్చదు, నిశ్చయంగా నట్టేట ముంచుతుంది. 100కి ఏ ఒక్కరో ప్రేమకి కట్టుబడి
నమ్మిన దాన్ని అన్యాయం చేయని పుణ్యపురుషులు ఉంటారు. అలాంటి పుణ్యపురుషుణ్ణి వరించిన స్త్రీ నిజంగా అదృష్టవంతురాలే అవుతుంది. ఆ 100కి 1 మీరే అని నమ్మకండి గుడ్డిగా. మీ మేలు కోరే పెద్దల మాట వినడం మీకు మీ భవిష్యత్తుకు క్షేమం అని మొదటి పాఠం ప్రతి సంవత్సరం 2 ఏళ్లుగా ప్రతి క్లాసు ఆడపిల్లలకి చెబుతూ ఉంటుంది భారతి. ఆ పిల్లలకి ఎందుకు చెప్తుందో అర్థం అవదు. అర్థం కాలేదని గ్రహిస్తే భారతి అది తన కథ అని నిర్మోహమాటంగా చెప్తుంది. చేసిన తప్పు దాచుకొనని ఆమె నిజాయితీని నమ్మి భారతీ టీచర్ అంటే పిల్లలు ప్రాణం పెడతారు. ఆ స్కూల్లో ఇన్ని తమకు చెప్పే ఆ టీచరు ఎందుకిలా తప్పటడుగు వేసింది అన్న సందేహం మాత్రం వదలదు పిల్లలని. దానికి భారతి జవాబు రెడీగానే ఉంటుంది. నా అనుభవం నేర్పిన పాఠం ఇది. ఆ అనుభవం మీకు కలగకూడదనే ఇది చెప్తుంది. ఇంత లోతుగా ఆలోచించే విచక్షణ పెద్దలు మంచి కోసమే చేస్తారన్నది గుర్తించలేని వయసు తెచ్చిన ఆవేశం, తమ ప్రేమ అమర ప్రేమ అన్న గుడ్డి నమ్మకం, ఏం జరిగినా ఎదుర్కొంటాను అనే మొండి ధైర్యం, జీవితం అంటే ప్రేమ ఒక్కటే కాదు అని తెలియని అవివేకం, నే చూసినది అనుభవించినది జీవితంలో 10వ వంతు మాత్రమేనని ఇంకా 90% గురించి పెద్దలు ఆలోచించి చెప్తున్నారన్నది గ్రహించలేని మూర్ఖపు పట్టుదల, ఇవన్నీ అప్పుడు నా కళ్ళు కప్పాయి. దిగే ముందు లోతు తెలియదు, దిగిన తర్వాత ఆ లోతు దిగలాగుతుంటే బయటపడటం అతి కష్టం. అందుచేత దిగే ముందు లోతు చూసుకోవాలంటారు పెద్దలు. నే చెప్పే ఈ మాటలు నా పెద్దలు చెప్పారు. నా వయసు పొంగులో ప్రేమ మైకంలో అవి పెడచెవిన పెట్టిన ఫలితం ఈనాడు మీ ముందు నిల్చుంది. అమ్మాయిలు తొందరపడకండి అని చెప్పే నా మాటలు మీలో 10 మందిలోనన్నా ఆలోచన రేపితే నా ధ్యేయం నెరవేరినట్టే అని పాఠం చెబుతుంది భారతి కనిపించిన ఆడపిల్లలందరికీ. ఇంత లోతుగా 2 ఏళ్ల ముందే ఆలోచించి ఉంటే అనుకుంది భారతి ఆ రాత్రి. భారతి, నీవు చిన్న పిల్లవు, నీకింకా లోకజ్ఞానం లేదు. ఏదో ప్రేమ అనుకుంటున్నావు. ఈ ప్రేమలు కూడు పెట్టవు. నా మాట వినమ్మా అని తల్లి నచ్చ చెప్పింది, బతిమాలింది, ఏడ్చింది, తిట్టింది. ఏం చూసి అంత మోజుపడుతున్నావు? వాడి BScతో ఏం ఉద్యోగం వస్తుంది? ప్రేమ తిని ఎన్నాళ్ళు బతుకుతారు? నువ్వు కొన్ని సౌకర్యాలకు అలవాటు పడ్డావు. అవన్నీ లేకపోయేసరికి ఏ ప్రేమ అలాంటి చోట నిలవదు. నా మాట విను భారతి. ఆ ఇంజనీరు అబ్బాయిని చేసుకో. నీ మంచి కోరేవాళ్ళం, నీకంటే లోకానుభవం ఉన్నవాళ్ళం. మా మాట వినకపోతే నష్టపోయేది నువ్వే. కన్నవాళ్ళం కనుక ఇంతగా చెప్తున్నాం. చెప్పి చెప్పి విసిగిపోయిన తండ్రి కోపంగా అన్నారు. 2 ఉద్యోగాలు చేస్తారట. వీళ్ళిద్దరికీ పిలిచి 1000కు 1000 ఇస్తారు అనుకుంటుంది. ఈవిడ BAకి అతని BScకి అంతగా ఇస్తే చెరో 5000 ఇస్తారు. ఎంత చెప్పినా నీ బుర్రకెక్కదేమిటే? ఆస్తి ఉందా, అంతస్తు ఉందా? దేనికోసం మోహించావు? మేం తెచ్చిన సంబంధం ముందు ఈ అబ్బాయి తన కాలిగోటికి ఏ విషయంలోనూ సరిపోడు. నీ కళ్ళకి ఏం పొరలు కమ్మాయే? నచ్చ చెప్పలేక తల్లి తల బాదుకుంది. ప్రేమ పొరలు కమ్మాయే దానికి. ఆ పొరల మధ్య నుంచి దానికి వాడు తప్ప ఇంకేం కనబడటం లేదు. ఆడుతూ పాడుతూ పని చేసుకుని కలో గంజో సినిమాల్లో మాదిరి తాగితే చాలనుకుంటుంది ఈ వేడిలో. జీవితం సినిమా కాదని దానికి ఇప్పుడు మనం చెప్పినా అర్థం కాదు. ఆ పొరలు విడిపోయాక అప్పుడు ఏడుస్తుందిలే. కూతుర్ని ఒప్పించలేని నిస్సహాయత మధ్య తండ్రి కసిగా అన్నాడు, ఆ ఎదవని పోలీసులకు అప్పచెప్తాను. ప్రేమ గీమ వదలకొడతారు. చదువుకు రావే అని కాలేజీకి పంపితే చేసుకొచ్చిన నిర్వాకం ఇది. గదిలో పడేసి తాళం వేసి 3 ముళ్ళు వేయిస్తాను. తల్లి ఆఖరి అస్త్రం విడిచింది. అసలు పొరపాటు మనది. ఆడపిల్ల ముందు పుట్టిందని గారాబం చేశాం. ఇవ్వవలసిన దానికంటే ఎక్కువ స్వేచ్ఛ ఇచ్చాం. ఉండు, వాళ్ళింటికి వెళ్ళి వాడికి వాడి తండ్రికి అందరి ముందు గడ్డి పెడతాను. అంత సులువుగా వదలను ఆ ఎదవని. ఆడపిల్లలని వలలో వేసుకుని మాయమాటలు చెప్పి ప్రేమలు వల్లించి హీరో అనుకుంటున్నాడేమో. 4 రౌడీలను పెట్టి తన్నిస్తాను. కాళ్ళు చేతులు విరగ్గొట్టిస్తాను. తండ్రి బెదిరించాడు. అప్పుడు తన మేలు కోరిన తల్లిదండ్రులు రాక్షసుల్లా కనిపించారు. కన్న కూతురి మనసును అర్థం చేసుకొని ప్రేమికుల బాధ అర్థం చేసుకోలేని వీళ్ళు ఏం మనుషులు? చీచీ, ఈ పెద్దవాళ్ళకి ఎప్పుడు బుద్ధి వస్తుంది? జనరేషన్ గ్యాప్. వాళ్ళ ఆలోచనలు అంతకంటే ఎదగవు అనుకుని మనసులో శపించుకుంది.
తల్లిదండ్రులని. కొంపదీసి నిజంగా వీళ్ళు చంద్రని తన్నించరు కదా, వెళ్ళి వాళ్ళతో కలిపి మంతనాలు జరిపి తమని విడదీయరు కదా. తనని నమ్మించి మోసం చేసి ఎవరికో కట్టపెడితే తను నిజంగా చచ్చిపోతుంది కానీ వాడితో కాపురం చెయ్యదు. చంద్రని జాగ్రత్తగా ఉండమనాలి పెళ్ళి అయ్యే వరకు. ఎందుకన్నా మంచిది. పెళ్ళి అయ్యే వరకు తమ ప్లాన్ వీళ్ళకి తెలియకుండా జాగ్రత్త పడాలి. భారతి ఎందుకన్నా మంచిది. మీ వాళ్ళని ఎదిరించి మాట్లాడకు. వాళ్ళు అన్న వాటికి ఒప్పుకున్నట్లు నటించు. వాళ్ళు చేసుకోమన్న అబ్బాయిని చేసుకోవడానికి ఆఖరికి ఒప్పుకున్నట్టు నీవు దారికి వచ్చావని వాళ్ళని నమ్మించు. యువతల మన ప్లాను మనం చేసుకుందాం. మీ వాళ్ళక్కడ నిర్ణయించిన ముహూర్తానికి ముందే మనం సింహాచలం వెళ్ళి పెళ్లి చేసుకుని రోగం కుదురుద్దాం. మన ప్రేమ ఆషామాషి కాదని నిరూపించాలి. ఈ నెల్లాళ్ళు కాస్త జాగ్రత్తగా వాళ్ళకి అనుమానం రాకుండా ప్రవర్తించు అని చంద్ర ఇచ్చిన సలహా తూచా తప్పకుండా పాటించింది. పిచ్చి అమ్మా నాన్న ఎంత సంబరపడిపోయారు. కూతురు ఆఖరికి దారికి వచ్చిందని, మొండితనం మాని తమ మాటల్లో నిజం గుర్తించిందని సంతోషపడిపోయారు. ఆ సంతోషంలో ఇంకాస్త ఎక్కువ ఖరీదు పెట్టి పెళ్లి చీరలు కొనుక్కోమన్నారు. స్నేహితులందరికీ డిన్నర్ ఇచ్చుకోమన్నారు. శుభలేఖలు వేయించారు. తమ తాహతుని మించి ఘనంగా పెళ్లి ఏర్పాట్లు చేశారు. నిజంగా తనను దురదృష్టం వెంటాడుతూ ఉందని ఆనాడు గుర్తించలేక ఆ అదృష్టాన్ని ఆనందాన్ని కాలదన్నుకుంది. ఎంత మోసం చేసింది తల్లిదండ్రులని, ఎంత బాధకి అవమానానికి రంపపు కోతకి గురిచేసింది కన్నవాళ్ళని. వాళ్ళ శాపమే తగిలి తనీనాడు ఎలా అనుభవిస్తోంది. తన మేలు కోరి తనని సుఖంగా ఆనందంగా చూడాలన్న వాళ్ళ తాపత్రయాన్ని నిర్లక్ష్యంగా నవ్వుకుని నిర్దయగా లోకానికి మొహం చూపలేనట్టు చేసిన తనకి ఈనాటి ఈ శిక్ష సరి అయినది. పెళ్లికి వారం ఉందనగా స్నేహితులకి శుభలేఖలు పంచి వస్తానని చెప్పి చేయించిన నగలు బ్యాగులో పెట్టుకుని పెళ్లి ఖర్చుల కోసం ఉన్న డబ్బులో 20,000 పట్టుకొని ఇల్లు దాటింది. ఆనాటితోనే తనకి సుఖద్వారాలు మూసుకుపోయి నరక ద్వారాలు తెరవబడ్డాయి అని గుర్తించలేక మహా తెలివిగా తనెంత చాలాకీగా తప్పించుకు వచ్చిందో ట్యాక్సీలో వెడుతూ చంద్రకి చెప్పి నవ్వుకున్నారు. దేవుడి సమక్షంలో భార్యాభర్తలయ్యి హోటలు రూములో రాత్రి ఆనందపు శిఖరాలు అందుకున్న వేళ తనేదో ఘనకార్యం సాధించినట్టు సంబరపడిపోయింది. వాళ్ళకేం తెలుసు ఈ ప్రేమలో దొరికే దివ్యానుభూతి. పిచ్చివాళ్ళు. వాళ్ళు చేసేది చూసేది ఎంతసేపు చదువు ఉద్యోగం తప్ప 2 హృదయాలు కలవాలన్నది వాళ్ళకి అర్థం కాదు అనుకుంది. ఈ పాటికి తన కోసం ఆరాటపడుతూ వెతుకుతుంటారని. పెళ్లి వారం ఉందనగా పెళ్లి కూతురు మాయమైతే వాళ్ళు ఎదుర్కోవలసిన అవమానం తలుచుకుని అరక్షణం బాధపడ్డా, నే చెబితే వినకపోతే నా తప్ప, నా ప్రేమని అర్థం చేసుకుని ఆశీర్వదిస్తే ఇలా జరిగేదేనా, నా తప్పేముంది, వాళ్ళకి ముందే చెప్పాను అనుకుంది. మరే ఆలోచనలు మనసులో జొరపడకుండా రాత్రికి పగలుకి తేడా తెలియకుండా ఉప్పెనలా చుట్టుముట్టిన చంద్ర ప్రేమలో ముంచి తేల్చాడు. అది ప్రేమ? రబీష్, జస్ట్ లస్ట్, నథింగ్ ఎల్స్. తనలాంటి ఫూల్స్ మోహాన్ని ప్రేమ అనుకుంటారు. ఆ తెలివి తక్కువతనానికి తను సరి అయిన మూల్యమే చెల్లించింది. అప్పటికి ఈ 2 ఏళ్లలో ఓ 100 సార్లన్నా తనను తాను తిట్టుకున్నట్టే ఆ రాత్రి నిద్ర ముంచెత్తే వరకు తిట్టుకుంది భారతి. అన్ని బాధలను మరిపించే నిద్రాదేవత ఆఖరికి కరుణించే వరకు గతం తలుచుకుంటూనే నిద్రలోకి జారింది. ఆంటీ, ఎలా ఉన్నారు? మీ భారతి మా ఊళ్ళో బస్టాప్లో కనిపించింది. మాట్లాడే లోపల బస్సు వచ్చేసింది. అలా అయిపోయిందేమిటి? పుల్లల కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని ఉంది. చంటి పిల్ల ఆ ఉద్యోగంతో అలా అయిపోయిందా? వాళ్ళ ఆయనేం చేస్తున్నారు? ఇది ఇంత కష్టపడి ఉద్యోగం చేయకపోతేనేం? వాళ్ళ ఆయన ఇంజనీరేమో కదా. సునైన ఈ మధ్య పుట్టింటికి వచ్చి బాజార్లో భారతి తల్లి కనిపిస్తే పలకరించింది. భానుమతి మొహం మ్లానమయ్యింది. ఈ పిల్ల తెలిసి వేళాకోళంగా అడుగుతుందా, లేక ఆరా తీయడానికి అడుగుతుందా, లేక అసలు విషయం తెలియదా? ఆవిడ సునైన వంక చూసి విషాదంగా నవ్వింది. దాని కర్మ అమ్మ అంతా. దాని రాత అలా తగలబడితే ఇంకేం చేస్తుంది? దాని రంగంతా పోయింది. కట్టెపేడులా వంట్లో మాంసం లేనట్టు ఎండిపోయింది. రాతమ్మ రాత. ఆవిడ కళ్ళల్లో నీరు తిరుగుతుండగా ఇంకేం చెప్పలేని స్థితిలో వెళ్ళిపోయింది.
సునైనాకు ఏమీ అర్థం కాక తెల్లబోయింది. ఇంటికెళ్ళాక తల్లిని అడిగింది. అయ్యో, నీకు తెలియదా ఆ భారతి సంగతి? అవును, నువ్వు ఇండియాలో లేవుగా. ఆ పిల్ల ఎంతకి తెగించిందో తెలుసా? తల్లిదండ్రులు నిక్షేపం లాంటి సంబంధం కుదిరిస్తే ఎవడినో ప్రేమించానని ఓ తలమాచిన వాడితో ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకుంది. పాపం ఇంకా పెళ్లి వారం రోజులు ఉండగా కూతురు ఈ పని చేసినందుకు ఎవరికి మొహం చూపలేక ఆ తల్లి తండ్రి కుమిలిపోయారు. తండ్రికైతే మైల్డ్ హార్ట్ అటాక్ వచ్చింది, కూతురు అలా చేసిందన్న బాధతో. కోపంతో ఇంకా అది చచ్చిన దాని కిందే మాకు లెక్క అనుకున్నారు వాళ్ళు. తరువాత సంగతులు నాకంత బాగా తెలియవు, కానీ ఇప్పుడు ఆ అమ్మాయి వాడితో కలిసి ఉండడం లేదట. ఓ పిల్ల పుట్టిందట. ఇటు తల్లి తండ్రికి కాక అటు ప్రేమించిన వాడికి కాక ఆ పిల్లతో అష్ట కష్టాలు పడుతూ ఏదో ఉద్యోగం చేసుకుని బతుకుతుందని విన్నాను. ఇలాంటివి డైరెక్టుగా ఎలా అడుగుతాం? ఈ నోట ఆ నోట విన్నవి తప్ప అసలు సంగతి నాకు తెలియదు అందావిడ. అంటే వాడు భారతిని వదిలేసిపోయాడా ఏమిటి? ఇద్దరూ పెళ్లి చేసుకోలేదా? అయ్యో పాపం, భారతి ఎంత స్మార్ట్గా చలాకీగా ఉండేది. ఇలా అయిందా దానికి? సునైన విచారంగా అంది. తల్లి తండ్రి పిల్లని కన్నారు గాని దాని రాతని కనలేదు. ఎంతో ముద్దుగా అన్నీ చెయ్యాలనుకున్నా దాని కర్మ అలా ఉంటే ఇంకోలా ఎందుకు జరుగుతుంది? భారతి గురించి తెలుసుకోవాలన్న ఆరాటం నిలవనీయలేదు. వాళ్ళమ్మగారిని అడిగి వస్తాను అంటూ తల్లి బావుండదే అంటున్నా వినకుండా భారతి ఇంటికి బయలుదేరింది. రా అమ్మా రా. ఆ రోజు బజార్లో నువ్వు భారతి సంగతి చెప్పగానే నా మనసు తల్లడిల్లిపోయింది. ఇంకేం మాట్లాడలేకపోయాను. దాని మాట విన్నా తలుచుకున్నా గుండెలు చెదిరిపోతాయి. దాని కర్మ ఏనాడో పాపం చేసింది, అనుభవిస్తుంది నాడు. ఆంటీ, ఇలా ఎందుకయ్యింది? ఎందుకిలా చేసింది భారతి? వాళ్ళిద్దరూ అసలు పెళ్లి చేసుకోలేదా? అతను దీన్ని వదిలేసి వెళ్ళిపోయాడా ఆంటీ? సునైన బాధగా అంది. ఏం చెప్పనమ్మా, ఇలా ఎందుకయిందంటే దాని కర్మ అనడం మినహా ఏం చెప్పను. ఆ ద్రాష్టుడు దాని జీవితానికి నిప్పు పెట్టాడమ్మా. ప్రేమ కబుర్లు చెప్పి దీన్ని వలలో వేసుకుని నమ్మించి దేవుడి గుడిలో 3 ముళ్ళు వేసి మోజు తీరే వరకు 6 నెలలు కాపురం చేసి ఇంకో దాని మోజులో దీని కర్మానికి దీన్ని వదిలి వెళ్ళాడు. గుడిలో దేవుడు సాక్ష్యం చెప్పడానికి రాలేదు. అప్పుడు ఇంత చదివి లోకజ్ఞానం లేని మూర్ఖురాలిలా ఓ రిజిస్టర్ పెళ్ళన్నా చేసుకున్నది కాదు. 6 నెలలు కాపురం చేసి 5 నెలలు గర్భిణీగా ఉన్న దాన్ని వదిలి తన దారి తాను చూసుకున్నాడు. ఇది తెచ్చిన నగలు డబ్బు అయిపోగానే దాటుకున్నాడు, దీన్ని నట్టేట ముంచి. భారతి ఏం చేసింది మరి? ఇంటికి వచ్చేసిందా మళ్ళీ? అలా వచ్చినా బాగుండేది. ఎంత తిట్టినా కొట్టినా మొహం చూడమని శపథాలు చేసినా కన్నవాళ్లం కనుక కరిగి దానికి ఆశ్రయం ఇచ్చేవాళ్ళం. లేదమ్మా, ఆ దెబ్బతో దాని మనసు విరిగిపోయింది. దాని నమ్మకాలని దాని ప్రేమని నేలరాసినవాడు వెళ్ళాక ఆ అవమానంతో తనింక మొహం చూపిస్తే అందరూ హేళన చేస్తారని కాబోలు. నే చేసిన తప్పుకి నేనే శిక్ష అనుభవించాలి. నా తొందరపాటుకి ఈ శాస్తి సరైనదే అంటూ తనని తాను శిక్షించుకోవడానికి అది ఎన్ని ఇక్కట్లు పడినా ఎన్ని కష్టాలు పడినా సహిస్తూ బతుకుతుంది గాని మా గుమ్మంలోకి రాలేదమ్మా. దానికి స్వాభిమానం పంతం చిన్నప్పటి నుంచి ఎక్కువే. మరి మీకు దాని సంగతి అదే ఇలా జరిగిందని మీకు ఎప్పుడు తెలిసింది? అది ఇల్లు వదిలాక ఇలా పెళ్లి చేసుకున్నాం అని ఉత్తరం రాసి పడేసింది వారం తర్వాత. అంతే. ఆ ఉత్తరం చూసి మా వారు ఓ రోజంతా గదిలో ఉండి కటిక ఉపాసం చేసి ఎవరితో మాట్లాడలేదు. గది నుంచి వచ్చాక
ఇంకా అది నాకు చచ్చిన దానితో సమానం. దాని పేరు గాని దాని సంగతి గాని ఈ ఇంట్లో వినపడకూడదు అని చెప్పేశారు. ఆయన మగవారు కనుక కన్న తల్లిని నేను లోపల ఎంత బాధపడ్డా ఆయనకి జడిసి నోరెత్తలేదు. సరే, ఎక్కడో దానికి కావాల్సిన వాడితో సుఖంగా బతుకుతుందిలే అని సంతోషపడ్డాను. అది ఇంట్లో నుంచి వెళ్ళిన 10 నెలలకి కాబోలు మా ఆడపడుచు కూతురు ఉత్తరం రాసింది. భారతి మా ఊళ్ళో ఉంది. ఆస్పత్రిలో పురుడు పోసుకుంది. ఆడపిల్ల. నేను ఆసుపత్రిలో పురిటికి వెళ్తే అక్కడ కనిపించింది. అతనేమయ్యాడో అది ఒక్కర్తే దిక్కు మొక్కు లేకుండా పడుంది. కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని ఉంది. దాని ఆరోగ్యం అసలు బాగాలేదు. ఎంతడిగినా ఏం చెప్పలేదు. ఏడవడం తప్ప. నాకీ శిక్ష కావాల్సిందే అన్న ముక్క తప్ప. భారతి ఏం మాట్లాడలేదు. ఇంతమంది ఉండి దిక్కులేని దానిలా ఆ రోజున బిడ్డని ఎత్తుకుని ఆసుపత్రిలో నుంచి వెళ్తుంటే చూడలేకపోయాను. బలవంతంగా అడిగితే అడ్రస్సు ఇచ్చింది. ఆయన వెళ్ళి చూసి వచ్చారు. చిన్న గదిలో పిల్లని పెట్టుకొని అతి బీదగా తిని తినక కాలం గడుపుతుంది. అత్త, మీరు ఓసారి చూడండి, భారతి స్థితి బాగోలేదు అని రాసింది. ఆ ఉత్తరం చూసి విలవిల్లాడిపోయాను. ఆయన ఉత్తరం చదివి శిలలా ఉండిపోయారు. నేను ఆయనతో దెబ్బలాడి ఏడ్చి ఆయన వారిస్తున్న మాట వినను అని మొండికేసి బయలుదేరి వెళ్ళాను. అక్కడ దాని దైన్యస్థితి చూసి నా గుండెలు తరుక్కుపోయాయి. 10-15 రోజుల తొలిచూలు పురటాలు. ఉదయం వండుకున్న ఎండు మెతుకులు పచ్చడితో మింగుతోంది. చంటి పిల్లకు పరవడానికి పాత గుడ్డలు కూడా కరువైన దాని దీనస్థితికి గుండెలవిసేలా ఏడ్చాను. ఇద్దరం ఒకరినొకరు వాటేసుకుని ఏడ్చాం. అడగ్గా అది ఒక్క విషయం చెప్పింది అతి కష్టం మీద. ఇద్దరూ పారిపోయి సింహాచలం వెళ్ళి పెళ్లి చేసుకుని తర్వాత హైదరాబాదు వెళ్ళారట. చవక రకం లాడ్జింగులో రూమ్ తీసుకున్నారట. ఇద్దరూ ఓ 2 నెలలు శుభ్రంగా తిని తిరిగారు. ఈలోగా అతను ఏవేవో ఉద్యోగ ప్రయత్నాలు చేశాడట. నెల గడుస్తుంటే చేతిలో డబ్బు నగలు అయిపోతున్నా ఉద్యోగం దొరకలేదు. 4 నెలలకి అతనికి దొరకలేదు కానీ దీనికి ఏదో చిన్న ప్రైవేటు స్కూల్లో టీచరుగా ఉద్యోగం దొరికిందట. అప్పటికే దీనికి 3వ నెల. ఆయన గారికి చేతిలో డబ్బు లేకపోవడం, ఉద్యోగం దొరక్కపోవడంతో విసుగులు, చిరాకులు, కసుర్లు, దెబ్బలాటలు ఆరంభమయ్యాయి. ఊరంతా బలాదూరుగా తిరిగి రాత్రి భోజనానికి వచ్చేవాడట. దీని మీద మోజు తగ్గిపోగా, నీ వల్లే నాకీ కష్టాలు, లేకపోతే హాయిగా ఈ పాటికి ఏ ఎంఎస్సీలోనూ చేరి చదువుకునేవాడిని, ప్రేమ అనుకుని గోతిలోకి దిగాను అంటూ సాధించి తిట్టి పోసేవాడట. 6 నెలలకి ఏదో ఆఫీసులో గుమాస్తా ఉద్యోగం దొరికిందట. అప్పటి నుంచి అసలు ఇంటి పట్టున ఉండకుండా తెచ్చుకున్నది తింటూ తిరిగేవాడట. ఒక్కోసారి 2-3 రోజులకు వచ్చేవాడు కాదట. అడిగితే నా ఇష్టం, నోరు మూసుకో అనేవాడట. ఇంకా నిలేస్తే నువ్వేం నా పిల్లానివా అడగటానికి అన్నాడట. ఇది నిర్ఘాంతపోయి నీ భార్యను కానా అంటే ఏదీ సాక్ష్యం చూపించు, ఆ దేవుడు వచ్చి సాక్ష్యం చెబుతాడా అని వికటంగా నవ్వేవాడట. ఆ తర్వాత ఎన్నోసార్లు వాళ్ళ ఆఫీసులో టైపిస్టుతో తిరుగుతూ కనిపించాడట. అదేం అంటే నా ఇష్టం, నీ దిక్కున్న చోట చెప్పుకో అని కొట్టేవాడట. ఆఖరికి 8 నెలలకి దీనికి 6 నెలలప్పుడు ఇది స్కూలుకు వెళ్ళగా చూసి ఇంట్లో నుంచి తను పెట్టా బేడా పట్టుకుపోయాడట. రాస్కెల్ ఎంత పని చేశాడు. ఇది ఎలా ఊరుకుంది? పోలీసులకు రిపోర్టు ఇవ్వాల్సింది. ఏమని ఇస్తుంది? వాడు దీని భర్త అనడానికి సాక్ష్యం ఏముంది? అప్పటికే 6 నెలలు అబార్షన్ చేయించుకుందామన్నా కుదరక చచ్చినట్టు వాడి పాపాన్ని మోసి కనింది. అప్పటి వరకు అది పడ్డ పాటలు వింటే కసాయి గుండెన్న చెదిరిపోతుంది. 2000 గది అద్దెపోగా మిగిలిన దాంతో ఒక పూట తిని ఒక పూట తినక నీరసంతో 9వ నెల వచ్చే వరకు ఉద్యోగం చేసింది. పురుడు అది అయి వచ్చే వరకు ఖాళీగా ఉంచం అని వాళ్ళు ఇంకో అమ్మాయిని టీచరుగా వేసుకున్నారట. ఈ నెల రోజులుగా చేతిలో దమ్మిడీ లేక ధర్మాసుపత్రిలో పురుడు పోసుకుని వాళ్ళిచ్చిన బ్రెడ్ ముక్కలు తిని 6 రోజులు గడిపి ఇంటికి వచ్చాక అది లేకుండా పడి ఉంటే మా ఆడపడుచు కూతురు తిట్టి 500 ఇచ్చిందట. అప్పుగా తీసుకుంటానని తీసుకుందిట. ఇప్పుడు ఇంకో ఉద్యోగం దొరికే వరకు అదే ఆధారం అమ్మ అంది శుష్కహాసం చేస్తూ. మేం చచ్చామనుకున్నావే, నీకింత పంతం ఏమిటే, ఇలా దిక్కులేని దానిలా పడుంటావా అని తిట్టాను. ఏడ్చాను. వెంటనే ఇంటికి పదమన్నాను. అది ససేమిరా రానంది.
ఏ మొహం పెట్టుకుని రాను? వద్దమ్మా, నా తప్పుకి నేను శిక్ష అనుభవించాలి. నా తప్పు నేనెవరి నెత్తినైనా రుద్ది వాళ్ళకి భారం అవను. నాలాంటి ఆడపిల్లలందరూ నా కథ వల్ల నీతి నేర్చుకోవాలి. మిమ్మల్ని పెట్టిన ఉసురుకి నాకీ శిక్ష తప్పదు. అనుక్షణం నా తప్పు నాకు తెలిసి వచ్చేట్టు నేనిలా నరకయాతన పడుతూనే ఉండాలి. నా తప్పుకి, నా పాపానికి ఫలితంగా ఈ బిడ్డని కన్నాను. అంతే. చచ్చినట్టు దీన్ని పెంచి పోషించాల్సిన బాధ్యత నాది. నా పాపం మీరు పంచుకోవద్దు. వద్దు, నన్ను వదిలిపో అమ్మా. నాన్న నా మొహం చూడడు. నేనక్కడికి వచ్చి మిగతా పిల్లల పెళ్ళి పేరెంటాలకి ఓ సమస్యగా అడ్డు రాను అంటూ ఎంత చెప్పినా ససేమిరా రానంది. బలవంతంగా ఓ 5,000 చేతిలో పెట్టి పిల్లకి కావాల్సిన బట్టలు, దుప్పట్లు, పాల డబ్బా, దానికి మందులు అవి కొన్నాను. మొదటి కాన్పు ఖర్చు మాది. పెళ్ళైతే పురుడు పోయామా? సరే, ఆడపిల్ల పెళ్ళయ్యాక పుట్టింటి నుంచి ఎంతవరకు ఏం పొందవచ్చో అంతకంటే ఎక్కువ నాకొద్దు. అంతకంటే ఏం ఇచ్చినా పుచ్చుకోను అంది. మా ఆడపడుచు కూతురిని మధ్య మధ్య వెళ్ళి చూడమని చెప్పి గుండె రాయి చేసుకుని వచ్చాను. ఇంటికి వచ్చాక జరిగింది చెబితే అంత కఠినంగా మారిపోయిన ఆయన ఆ రోజంతా తలుపులు బిగించుకుని ఏడ్చారు. ఆ తరువాత ఆయన రాసినా నేను రాసినా అది రాలేదు. ఆఖరికి ఆయనకి తెలిసిన ఫ్రెండ్ ద్వారా BHEL గర్ల్స్ స్కూల్లో ఉద్యోగం ఇప్పించారు. కాస్త దానికో బతుకు తెరువు ఏర్పడిందని సంతృప్తి పడడం కంటే ఇంకేం చెయ్యమమ్మా. ఇప్పుడు పుట్టింటి నుంచి నేను పంపే పచ్చళ్ళు అవి వద్దనదు. పండక్కి రమ్మని ఆయన రాస్తే ఏడాదికి ఒకసారి 2 సార్లు వచ్చి 4 రోజులుండి వెళుతుంది. చీర ఇస్తే పుచ్చుకుంటుంది. అంతకు మించి దమ్మిడి పుచ్చుకోదు. అలా ఒంటరిగా ఆడపిల్లతో ఆ ఉద్యోగం చేసుకుంటూ బతుకి ఈడుస్తూ ఉంది. మళ్ళీ అతని కబురు తెలియలేదా? అలా వదిలేయడమేనా ఆ రాస్కెల్ని? ఆయన నేను అదే అంటాం. వాడి పేరెత్తడానికి వీలు కాదంటుంది. వాడి నీడ కూడా నా మీద, నా కూతురి మీద పడకూడదు అంటుంది. మరి జన్మలో మగవాడి అండదండలు కోరుకోను. 10 జన్మలకి మగవాళ్ళని నమ్మను అంటుంది కసిగా. అయ్యిందేదో అయ్యింది. ఈ రోజుల్లో రెండో పెళ్ళి తప్పు కాదు. పిల్లని నేను చూసుకుంటాను. కాస్తో కూస్తో డబ్బు పారేసి ఎవరికన్నా ఇచ్చి పెళ్లి చేద్దాం అన్నా అది అసలు వింటుందా? ఉరిమి చూస్తుంది. పెళ్ళి ఇంకా మగాణ్ణి నమ్ముతానా అంటుంది హేళనగా. దాని కసి అంతా దాని మీదే చూపించుకుంటూ దాన్ని అదే శిక్షించుకుంటూ అష్టకష్టాలు పడుతూ బతుకుతోంది. భానుమతి కళ్ళు తుడుచుకుంది. సునయన మనసు వికలమైపోయింది. ఎలాంటి భారతికి ఎలాంటి దుర్గతి? భారతి లాంటి దురదృష్టవంతుల కథలు మరింతమంది భారతుల్ని అలాంటి దుర్గతి నుంచి కాపాడగలిగితే ఆమె ఆశయం నెరవేరుతుంది. కానీ అది జరిగేదేనా? ప్రేమలో పడకండి అమ్మాయిలు జాగ్రత్త అంటే చెప్పిన వాళ్ళని చూసి హేళనగా నవ్వుకుంటారు. తప్పటడుగు వేస్తూనే ఉంటారు. ఊబిలో కూరుకుపోతారు. ఎలా వీళ్ళని రక్షించడం? దారి పొడుగునా సునయన అలా ఆలోచిస్తూనే ఉంది. అమ్మాయిలకు ముందు జాగ్రత్తగా కనువిప్పు కలిగేలా ఉన్న ఈ కథ అమ్మాయిలు జాగ్రత్త మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి. మీ ప్రియమైన వారికి షేర్ చేయండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం అసలు మర్చిపోవద్దు. వీడియోను చివరి దాకా చూసి కథను పూర్తిగా విన్నందుకు మీకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం స్టే ట్యూన్.